కార్మికుల సమస్యలపైన మాట్లాడడానికి కార్మికుల పక్షాన కార్మికులకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలంగాణ రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారం ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభంజనం సృష్టించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య హాజరై తమిళనాడులో ఆటో డ్రైవర్ కి ఎమ్మెల్యే సీటు కేటాయించి గెలిపించుకున్నందుకు గాను విజయ్ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడులో ఒక సామాన్య ఆటో డ్రైవర్ కు అవకాశం కల్పించి ఎమ్మెల్యే చేసిన ఘనత విజయ్ కే దక్కిందని ఈ సందర్భంగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నట్లే కార్మికులకు కూడా ఎమ్మెల్సీ ఉండాలి అని తెలంగాణ రాజకీయ పార్టీలను కోరారు. తెలంగాణ గవర్నమెంట్ కు ప్రత్యేకించి ఈ రోజు కూడా చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 5 లక్షల ప్రమాద బీమాను మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసేసిండు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు చేయడమే కాదు, దాన్ని ఫ్యామిలీలకు, ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు అరిగోస పడుతున్నారు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్పిజి ప్రాబ్లం వచ్చి యుద్ధాల కారణంగా మరి గ్యాస్ దొరకక దందలు కాక, ఫ్రీ బస్ వల్ల దందలు కాక, ఎలాంటి స్కీములు మాకు లేక మేము లక్షల మంది ఉన్నాం, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటామని చెప్పి కూడా మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు మా కుటుంబాలతో సహా లెక్కేసుకుంటే మా ఓట్లు 20 లక్షల పైచుకుంటాయి. మరి 10 లక్షలు 20 లక్షలు ఉన్న మరి కుల సంఘాలను గుర్తిస్తుంది ఇక్కడున్న రాజకీయ పార్టీలు. కానీ లక్షలాది ఓట్లు ఉన్నటువంటి మా రంగాన్ని, కార్మికులను మరి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎందుకు పట్టించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకున్నాం. ఇవాళ మాకు ప్రమాద బీమా కానీ, వారు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయలేకపోతే మేము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మరి గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీ ఉన్నాడు, క్రిస్టియన్స్ కూడా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. అంటే వారి సమస్యలు అసెంబ్లీలో అక్కడ మాట్లాడనీకి, లోక్సభలో మాట్లాడనీకి మరి అందరికీ మరి ప్రాతినిధ్యం వహించడానికి ఈ రాజకీయ పార్టీలు మరి రాజ్యాంగం మరి చట్టం అవకాశం ఇచ్చింది. కానీ కార్మికులు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మరి 1 కోటి మంది ఉంటారు కార్మికులు. ప్రత్యేకించి రవాణా కార్మికులు 30 లక్షల మంది ఉంటారు.
మరి మాకెందుకు అవకాశం ఇస్తలేరు? మా సమస్యను మేమే అసెంబ్లీలో మాట్లాడుకుంటాం, మాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మీడియా ద్వారా ఈ రాజకీయ పార్టీలు మేము గుర్తు చేస్తున్నాం. మరి అందరికి ఇస్తారు. అసలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద మేము పనిచేసేటోళ్ళమే కార్మికులం. మరి మా సమస్య మాట్లాడాలంటే మేము బతిలాడుకునే పరిస్థితి రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలు. ఆ పరిస్థితి మాకెందుకు? మాకే అవకాశం ఇస్తే మేమే మాట్లాడుకుంటాం కదా. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మా గురించి ఆలోచన చేయాలి అన్ని రాజకీయ పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర రాజకీయాలకు ఉన్నటువంటి నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.